50 డిగ్రీలు 49 డిగ్రీలు ఉన్నా కూర్చోవడం. ఎందుకంటే శీతోష్ణ సమదుఃఖేషు, శీతోష్ణాదిని ద్వంద్వాలు ఎందుకు చూసుకోమన్నాడు కదా. అదే వర్షం పడినా ఎండ పడినా ఈ రకంగా ఉండడమే తపస్సు అని కొంతమంది అభిప్రాయం. అంతేనా? నిజమేనా? తపో నాశనాత్ పరం అని ఉంది. తపో నాశనాత్ ఇంకొకరు తపస్సు గురించి ఏమిటంటే తపో నాశనాత్ పరం. తపో ఇక్కడ తపో అదే అర్థం కాలేదు. తపో నానసనాత్ నా తపస్సు అంటే అసనం, నా తినకుండా ఉండడం. తపస్సు అంటే అసనం, అనసనం అంటే తినకుండా ఉండడం, ఆహారం లేకుండా ఉండడం, భోంచేయకుండా ఉండడం. ఇదే గొప్పదైన తపస్సు అని వేదం కూడా చెప్పింది. మరొకరు చెప్పారు, ఇది వేదం కూడా వచనం ఉంది. అలాగైతే మన ఉద్దేశం వేదం చెప్పింది కదా అని గుడ్డిగా భోజనం చేయకుండా రోజు 3 పూట్ల 10 రూపాయలు 7 రూపాయలు ప్యాకెట్ పాల ప్యాకెట్, ఆ ప్యాకెట్ వేడి కూడా చేయకుండా స్టవ్ ఎందుకు అది కూడా అలవాటు అవ్వకూడదు. స్టవ్ లేని హిమాలయాల్లో కూడా మనం పాలు తాగి ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? ప్యాకెట్ టక్కన కట్ చేసి పచ్చిపాలు తాగడం ఉంది కదా. ఇలాగా అలాగైతే భోజనం చేయకుండా ఉంటే తపస్సు అవుతుందా అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అలా కాదు. వేదం చెప్పింది కదా, అలాగే మనం ఆలోచిస్తే అవుతుందా అంటే అలా కాదు. ఇక్కడ అన్నాన్ని వేదం చాలా గొప్పగా పొగిడింది. అన్నాన్ని వేదం చాలా గొప్పగా పొగిడింది. ఎందుకంటే తిన్న అన్నము రసం కావాలి కదా. తిన్న అన్నం మనం చూసాం కదా, జలములు తీసుకుపోతాయి. అసనాయ అన్న నీరు తీసిపోతుంది. తిన్న అన్నం రసం కావాలి, రసము వల్ల రక్తం కావాలి, రక్తం వల్ల మాంసం కావాలి, మాంసం వల్ల మేధస్సు కావాలి, దానివల్ల ఎముకలు ఏర్పడతాయి కదా. అన్నానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. నీలో అన్నీ కూడా అదే ఎనర్జీ తయారు చేసేది అన్నం. అలాంటి దానివల్ల మజ్జ, దానివల్ల రేతస్సు, దానివల్ల శరీరం యొక్క బలము, శాంతి కలగాలి. ఏది తక్కువైనా శాంతి ఉండదు కదా. ఆ శాంతి కలగాలి. అన్నము చేతనే ప్రాణం నిలిచింది కదా. అన్నం లేకపోతే ప్రాణం పోతుంది. దానివల్ల బలం పుడుతుంది. దానివల్ల తపస్సు కుదురుతుంది. అన్నం వల్ల తపస్సు కుదురుతుంది. దాని చేత తపస్సు చేత శ్రద్ధ కుదురుతుంది. శ్రద్ధ చేత మేధస్సు కలుగుతుంది. దాని చేత మనీష బుద్ధి బాగుంటుంది. దాని చేత మనస్సు వెంపర్లాడదు, మనస్సు బాగుంటుంది. దానివల్ల శాంతి చేత చిత్తం వల్ల స్మృతి, జ్ఞాపకం. ఆ స్మృతియే జ్ఞాపకమై జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఇంత అయ్యి జ్ఞాపకం వరకు తయారు చేసేది అన్నమే. అదే కదా చాందోగ్యులు చెప్పాడు. ఒకసారి వేదం చెప్పరా 15 రోజులు భోజనం పెట్టకుండా వేదం చెప్పరంటే చెప్పలేకపోయాడు. స్మృతి కలగలేదు, జ్ఞానం లేదు కదా. జ్ఞానం కలుగుతుంది. అందువలన అన్నము దానం చేస్తే, దీనినంతటిని అన్నాన్ని దానం చేస్తే, బాగా గుర్తుంచుకోండి, అన్నాన్ని దానం చేస్తే పైన చెప్పిన సప్తధాతువులు, అలాగే తపస్సు, శ్రద్ధ, మేధస్సు, మనీషా, మనస్సు, శాంతి, ఆ శాంతి చేత చిత్తం వ్యాకులత తగ్గడం, దానివల్ల స్మృతి చేత జ్ఞాపకంలో జ్ఞానం, ఇన్ని రకాల అన్నదానం చేస్తే వాడికి దానం చేసినట్లు అవుతుంది. ఇన్ని రకాల అన్నదానం చేస్తే ఇవన్నీ వాడికి దానం చేసినట్లు అవుతుంది. శృతి చాందోగ్యంలోని 7వ అధ్యాయంలో నారదుడికి సనత్ కుమారుడు చెప్తాడు, ఇన్ని చేస్తే
ఇన్ని దానాలు చేసినట్టు ఒక అన్నదానం చేస్తాడు. అది అన్నదానం యొక్క గొప్పతనం. అయితే మానవుడు అన్నం కోసం అనేక పాపాలు చేస్తూ ఉంటాడు. ఇంకా రెండో టాపిక్, మానవుడు అన్నం కోసం అనేక పాపాలు చేస్తూ ఉంటాడు. అందువల్ల అన్నంలో అనేక దోషాలు ఉంటాయి, ఆ దోషాలు అన్నానికి అంటుకుని ఉంటాయి అని స్మృతి కూడా చెప్పింది. మానవుడు అనేక పాపాలు చేస్తుంటాడు, ఆ పాప ఆర్జన చేత అన్నాన్ని సంపాదిస్తాడు, ఆ అన్నానికి ఆ దోషం యొక్క అంటు ఉంటుంది అని స్మృతి కూడా చెప్పింది. అంతేకాకుండా అన్నము తయారు చేసేవాళ్ళు భావాలు కూడా అన్నం మీద పడి అపవిత్రం అవుతుంది. వాడి భావాలు సరిగ్గా లేవనుకోండి, ఆ భావాలు అపవిత్రమైన భావాలు కూడా అన్నదోషం కలుగుతుందని కూడా చెప్తారా? అన్నదోషం కలుగుతుందని చెప్తారు. అయితే మానవుడు ఎప్పుడు ఉపవాసం ఉండడం అనేది ఏదైతే ఉందో, ఎప్పుడు ఉపవాసం ఉండాలి, ఉపవాసంతో మనం జీవించాలి అని ఉపవాసం ఎప్పుడు ఉండాలనేది అయ్యే పని కాదు, కుదరని పని, సాధ్యం కాదు. పాపానికి ప్రాయశ్చిత్తంగా, మనం చేసే పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఉపవాసం చేయడం, శుద్ధీకరణ ఉపవాసమే ఏదైతే ఉందో అది సరైంది. శుద్ధీకరణ అంటే ఆ పాప ప్రక్షాళనార్థం ఉపవాసం ఏదైతే ఉందో అది చెప్పాడు, ఏకాదశో ఇంకో ఆ శుద్ధమైన ఉపవాసమే సరైంది. వేదంలో ఈ దృష్టితోటే అనసనము అని అన్నాడు కదా. అనసనము అని అంటే అన్నం తినకుండా ఉండడం, అన్నం తినకపోవడం తపస్సు అని ఈ ఉద్దేశం చెప్పింది. తిథి వార నక్షత్ర వ్రత ఈ రకంగా పండగ ఇలాంటివి చేసుకుని చెప్పింది. క్షేత్రం ఈ రకంగా చెప్పింది. వైశ్వానర విద్యలో నిష్ఠుడైన వాడు, వైశ్వానర విద్య యందు నిష్ఠ కలిగిన వాడు ఎప్పుడు ప్రాణాగ్నిహోత్రం చేస్తాడు, ఎప్పుడు ప్రాణాగ్నిహోత్రాన్ని చేస్తాడు. ప్రాణాగ్నిహోత్రం చెప్పాను కదా, ప్రాణాయ స్వాహ అని 15 అధ్యాయాలు చెప్పాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త అన్నప్పుడు ఆ ఉపనిషత్తులో చెప్పినవన్నీ చెప్పాను కదా, 5 ప్రాణాలు దేన్ని ఇచ్చేస్తాయని. అలాంటి ప్రాణాగ్నిహోత్రం ఎప్పుడైతే చేస్తాడో అని సర్వప్రాణులు కాచుకుని ఉంటాయి. సర్వప్రాణులు కూడా వీడు ప్రాణాగ్నిహోత్రం ఎప్పుడు చేస్తారు, ప్రాణాయ స్వాహ యానాయ స్వాహ అని ఎప్పుడు చేస్తారని సర్వప్రాణులు కాచుకుని ఉంటాయని అక్కడ శృతి వైశ్వానరగ్ని విద్య 5వ ఖండంలో అక్కడ చాందోగ్యంలో చూపించిందా? పొగిడింది బాగా, అందులో చాలా పొగిడింది. ఈ విధమైన తపస్సే కాకుండా మరొక విధమైన తపస్సు ఉంది, ఇంకో విధమైన తపస్సు ఉంది. అంతఃకరణానికి, ఇంద్రియాలకి ఒక విధమైన ఉపవాసం చేయించాలి. అదొక తపస్సు. అంతఃకరణకి, ఇంద్రియాలకి ఒక రకమైన ఉపవాసం చేయించాలి. మనస్సును ఏకాగ్రపరిచి నిలబెట్టడానికి ప్రయత్నించడం అనేది ఏదైతే ఉంటుందో అది ఒక రకమైన తపస్సు. మనస్సును నిగ్రహించడం, దాన్ని ప్రయత్నించడం అనేది ఒక తపస్సు. మనస్సుకి, ఇంద్రియాలకి ఏకాగ్రతని కలిగించడం అనేది ఒక మహాతపస్సు, అది గొప్ప తపస్సు. ఇంద్రియాలని, మనస్సుని ఏకాగ్రపరచడం, ఈ 2 తపస్సు అనే శబ్దంతో ఇక్కడ చెప్పింది. ఈ తపస్సు అనే పేరు తపో వక్ష్యమాణం శరీరాది అని అంది కదా. అంటే నేను ఇంతవరకు చెప్పొచ్చిందంటే అన్నం ముట్టడం మానడం కాదు తపస్సు, శరీరాన్ని శుష్కింప చేయడం అనేది తపస్సు కాదు. అన్నం అనేదికి ఎంత విలువిచ్చింది శాస్త్రం అనేది ముఖ్యం. నువ్వు అన్నం తినపోతే పంచప్రాణాలు ఎదురు చూస్తున్నాయి. ఆ పంచప్రాణాలకి ప్రాణాయస్వ అని ఆ ప్రాణాగ్నిహోత్రాన్ని చెయ్యాలి అని చెప్పింది. అందువల్ల ఇక్కడ చెప్పిందంటే ఇంద్రియాల్ని, మనస్సుని ఏకాగ్రతపరచడం, ఈ 2 తపస్సు అనే శబ్దం చేత ఇక్కడ చెప్పింది. ఇది దైవీ సంపద యొక్క ఒక గుణం. బాగుందా? అదొక గుణం. ఆర్జవం రుజుత్వం సర్వదా. ఆర్జవం అంటే ఎప్పుడూ రుజుత్వం ఉండాలి.
ఎప్పుడూ రుజుత్వం ఉండాలి. రుజుత్వము అంటే వక్రత్వం లేకుండా ఉండడం, వక్రత్వం ఉండకూడదు. ఇక్కడ ఆర్జవం ఉంటే రుజుభావము అని అర్థం. అంటే మనస్సు వక్రం లేకుండా చూసుకోవడం, మనస్సులో వక్రత ఉండకూడదు. ఇంద్రియాల్లో వక్రత ఉండొచ్చు, ఒక మెల్లకం ఉండొచ్చు, అది పెద్ద దోషం కాదు. అంగాల్లో వక్రత ఉండొచ్చు, కానీ మనస్సులో వక్రత లేకుండా చూసుకోవడం. మనస్సు యందు, మాట యందు, మనం చేసే పనులు యందు, మనస్సు యందు, మాట యందు, మనం చేసే పనుల యందు ఒకేలాగా ఉండడమే ఆర్జవం. మనసులో వక్రత లేకపోతే ఆటోమేటిక్గా వాక్కులోని వక్రత ఉండదు, మనం చేసే పనిలో కూడా వక్రత ఉండదు. ఎందుకంటే మనసు వల్లే పనులు చేస్తాం, మనసు ఉంటేనే మనసు యొక్క సంకల్పం చేతనే మాట్లాడతాం, అందులో వక్రత ఉండకూడదు. ఎవరి యందు వక్రత, అసత్యం, మాయ ఉంటాయో వారికి బ్రహ్మ విద్యా ఫలం దక్కుతుంది. ఎవరి యందు ఉండవో, ఎవరి యందు ఉండవో, ఎవరి యందు వక్రత, అసత్యం, మాయ ఇలాంటి ఎవరి యందు ఉండవో, ఎవరికి అవి తొలగిపోతాయో అలాంటి వాడికి బ్రహ్మ విద్యా ఫలం దక్కుతుంది అని శృతి చెప్పింది, వేదం చెప్పింది. ఆర్జవం అనేది ఒక దైవీ సంపత్తు యొక్క ముఖ్య లక్షణం. ఒక్కొక్కటి అలా లక్ష్యంగా చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పిన దైవీ సంపద యొక్క లక్షణాలు మనసుకి సంబంధించినవి అనేది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇంతవరకు చెప్పినవన్నీ మనసుకు సంబంధించినవి కదా, నేను మనసును పెట్టుకుని అన్నీ చెప్పాను కదా. బాహ్య ఇంద్రియాలకనే కాదు, మనస్సుకి సంబంధించినవే అన్నీ. మనస్సే ఎందువల్ల మనసుకు సంబంధించి అంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనస్సే బంధానికి మోక్షానికి కారణమై ఉన్నది. కాబట్టి మనస్సు కోసమే ఆలోచించి వేదములు, ఉపనిషత్తులు అన్నీ కూడా మనస్సు కోసమే ఎడ్యుకేట్ చేస్తున్నాయి. అంటే మనస్సే ప్రధానంగా పెట్టుకుని చెప్పే. మొత్తానికి ఆర్జవానికి ఆటంకమైన రుజుత్వం, రుజుత్వానికి ఆటంకంతో కూడుకున్నది వక్రత ఎవరికే తెలియదో అతనికి మాత్రమే ఈ ఆర్జవం, ఈ రుజుత్వం అనేది సాధ్యమవుతుంది. అందులో ఆర్జవం, రుజుత్వం సర్వదా ఎప్పుడు కూడా వక్రత లేకుండా ఉండాలి. రెండో శ్లోకం, అహింసా సత్యమక్రోధ త్యాగశాంతిరపైసునం దయాభూతేషు లోలుప్తం మార్ధవం హీరచాపలం అహింసా సత్యమక్రోధ త్యాగశాంతిరపైసునం దయాభూతేష్వలోలుప్తం మార్ధవం హీరచాపలం. అహింసా సత్యమక్రోధ, అహింస, సత్యం, అక్రోధం, త్యాగం, శాంతి, అపైసునం. అపైసునం అంటే చాడీలు చెప్పకుండా ఉండడం, అపైసునం చాడీలు చెప్పకుండా ఉండడం. దయ, భూతేషు అలోలుప్త్వం, భూతేషు దయ, భూతదయ, భూతదయ విషయాల యందు చాంచల్యం లేకపోవడం. మృదుత్వం, మృదుత్వం అంటే నమ్రత. తర్వాత హ్రీ అంటే లజ్జ. అలాగే అచాపల్యం, చాపల్యం లేకుండా ఉండడం అంటే స్థిరత్వం ఉండడం అనేది రెండోది చెప్తున్నాడు. రేపు చెప్తా అభిమర్పం. ఓం సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.